ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవకాలం మనందరికీ వచ్చేస్తూ ఉంది. రోజు రోజుకి వేడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది. ఈ వేసవిలో ఈ శరీరాన్ని మనం ఆరోగ్యకరంగా పరిరక్షించుకోవాలి అంటే వేసవిలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుందనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రాంతాల వారీగా వేడి అనేది మారుతూ ఉంటుంది. గాలిలో ఉన్న తేమను బట్టి వీటిని బట్టి కూడా చెమటలు వచ్చే విధానం కూడా అందరికీ మారుతూ ఉంటుంది. చేసే పనిని బట్టి కూడా చెమటల యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. మరి వేసవి కాలంలో వచ్చే ఇబ్బందుల్ని మనం అధిగమించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ఒక్కొక్కటి ఆలోచిద్దాం. ముందుగా ఎండ చర్మాన్ని ఇబ్బంది పెట్టకుండా, చర్మం మాడిపోకుండా, లేకపోతే ఎర్రగా కమిలిపోకుండా వేసవి కాలంలో చర్మాన్ని పరిరక్షించుకోవాలి అంటే సాధ్యమైనంత వరకు కాటన్ బట్టలు ధరిస్తే మంచిది. అంటే మెత్తగా ఉండే కాటన్ దుస్తులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాటన్ దుస్తుల్లో కూడా తెలుపు బట్టలైతే చాలా మంచిది. సూర్యకిరణాలు తెల్లని వస్త్రంపై పడినప్పుడు ఆ వేడి కిరణాలు చర్మం లోపలికి చేరకుండా తెల్లటి వస్త్రం నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని తెల్లటి వస్త్రం వేడిని గ్రహించదు, వేడిని తిప్పి కొట్టేస్తుంది అన్నమాట, తిరిగి పంపించేస్తుంది. అందుకని వేడిని ఆకర్షించే శక్తి తెలుపు వస్త్రానికి ఉండదు. రంగు బట్టలు, ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలు, ఇవన్నీ కూడా సిల్క్ వస్త్రాలు వేడిని ఆకర్షిస్తాయి, గ్రహిస్తాయి బాగా. అందుకని వేసవిలో మాత్రం అలాంటి సిల్క్ వస్త్రాలు, నల్లటి వస్త్రాలు, గాలాడని వస్త్రాలు కనుక వేసుకుంటే చెమటలు ఇంకా గాలాడక పట్టేసి చాలా ఇబ్బంది వస్తుంది. ఇంకా నీరు ఎక్కువ శరీరం నుంచి నష్టపోతూ ఉంటుందన్నమాట, లాస్ అవుతూ ఉంటుందన్నమాట. అంచేత వేసవిలో మాత్రం మనం తప్పనిసరిగా తెల్లని వస్త్రాలు ధరిస్తే చాలా బాగుంటుంది. సాధ్యమైనంత వరకు కాటన్ వస్త్రాలు తెల్లటివి. మీరు కూడా ఒక విషయం గమనించుంటారు, ఇంటిలో వేడి రాకుండా మేడపైన మనం సున్నం లాంటిది వేసినప్పుడు చూడండి, ఆ తెలుపు మీద సూర్యకిరణాలు పడ్డప్పుడు స్లాబ్ ఆ వేడిని పీల్చుకోకుండా, వేడెక్కకుండా సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి పైకి పోతాయి అన్నమాట. అందుకని స్లాబ్ వేడెక్కదు. ఇది మీకు తెలిసే విషయం. అదే మాదిరిగా తెల్లని వస్త్రాలు అట్లా చర్మానికి ఆ వేడి చేరకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి. అందుకని చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ, వయసులో ఉన్నవారు కానీ ఎవరైనా సాధ్యమైనంత వరకు వేసవిలో తెల్లటి వస్త్రాలు ధరించగలిగితే 2-3 నెలలు చాలా మంచిదన్నమాట. అందుకని గాలి ఆడేటట్టుండే కాటన్ వస్త్రాలు అయితే బట్టలో నుంచి కూడా గాలి వెళ్ళి చర్మాన్ని చల్లపరుస్తూ కొంచెం చెమటలు ఎక్కువ పట్టకుండా కూడా, చెమటలు కూడా త్వరగా ఆవిరై ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇది ముందు జాగ్రత్తగా వస్త్రాల విషయంలో ఆలోచిస్తే బాగుంటుంది. ఇక రెండోది, ఎండల్లో తిరిగి ప్రయాణాలు చేసేవారు, నడిచేవారు, బస్సుల్లో కానీ లేకపోతే ఏ విధంగా వెళ్ళేవారు సాధ్యమైనంత వరకు ఈ తల భాగానికి ఎండ ఎక్కువ తగలకుండా ఉండటానికి నెత్తిపైన తెల్లటి వస్త్రం కప్పుకోవటం కానీ, తెల్లటి టోపీలు ధరించటం కానీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ తెల్ల టోపీ నెత్తి మీద పెట్టుకునేసరికి ఆ వేడి కిరణాలు, ఇప్పుడు జుట్టు నలుపు కదండి, ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది. తెల్లని టోపీ కానీ తెల్లని వస్త్రం కానీ ఇక్కడ పెట్టుకుంటే ఆ వేడి రిఫ్లెక్ట్ అవుతుంది, తలకు చేరదనమాట. అందుకని వేడిని తట్టుకోవటానికి తెల్లని టోపీ, తెల్లని వస్త్రం కప్పుకోవటం అనేది వేసవి కాలంలో చాలా మంచిది. ఇది చాలా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా శ్రేష్టం అన్నమాట. ఇక మూడో విషయానికి వస్తే, వేసవిలో చెమటలు బాగా పట్టేస్తూ ఉంటాయి. ఈ చెమటలు పట్టినప్పుడు ముఖ్యంగా తల భాగంలో ముఖ్యంగా ఎక్కువ వస్తాయి. తలస్నానం చెమటలు పట్టినప్పుడు చాలామంది చేస్తూ ఉంటారు, ఉదయం పూట కానీ లేకపోతే 2 రోజులకు 4 రోజులకు ఒకసారి కానీ వేసవిలో చెమటలు పట్టేటప్పుడు తలస్నానం ఉదయం చేయటం కంటే సాయంకాల పూట కానీ రాత్రిపూట కానీ స్నానం చేసేటప్పుడు అప్పుడు తలస్నానం చేయండి. ఎందుకంటారా, పగలంతా మనం ఎండల్లో తిరిగినప్పుడు గాలాడక చెమటలు బాగా పట్టి వేడి యొక్క తీవ్రత కూడా తల భాగంలో చెమటలు ఎక్కువ పట్టేస్తాయి. ఈ చెమటలన్నీ మనకు నిల్వ ఉండిపోయి అందులో ఉండే టాక్సిన్స్ కానీ, డెడ్ సెల్ వేస్ట్ కానీ, సాల్ట్స్ కానీ ఇవన్నీ పేరుకుని జిగురుగా అయిపోయి అందులోకి బ్యాక్టీరియాలు చేరి ఇన్ఫెక్షన్ కలిగించి
దురదలు వచ్చే అవకాశం వేసవిలో కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంచేత ఇలాంటి సమస్య నుంచి రక్షించుకోవటానికి మనం తలలో చెమటలు బాగా పట్టినప్పుడు తలస్నానం అనేది రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ లేకపోతే సాయంకాలం ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయటం కానీ మంచిది. చలి వర్షాకాలాల్లో ఉదయం పూట చేయండి, కానీ వేసవికాలంలో సాయంకాలం కానీ రాత్రి కానీ తలస్నానం చేయండి మంచిది. ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. హాయిగా వేడెక్కిన బుర్రకి ఓ బకెట్ 2 బకెట్లు చన్నీళ్ళు పోసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. చక్కగా కూల్ అవ్వటానికి మంచిది. చెమటలు శుభ్రం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక ముఖ్యంగా ఈ చంక భాగాల్లో, గజ్జల భాగాల్లో, వీపు భాగానికి, బొజ్జ భాగానికి కూడా చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ భాగాల్లో మరీ లావెక్కువ ఉన్న వారికి అయితే గాలి ఆడక ఈ పిరుదుల సందుల్లో కానీ, గజ్జల భాగంలో, చంకల భాగాల్లో కొవ్వెక్కువ ఉన్న వారికి చెమటలు మరీ ఎక్కువ గంటలు నిలవ ఉండి ఫంగల్ క్రిములు ఆ చెమటలో చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కలుగుతూ ఉంటాయి. అందుకని అక్కడ వరుసుకుపోవటం, రాపిడికి గురవటం, దురదలు ఎక్కువ రావటం, తోలు లేచిపోవటం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, అలాగే ఒళ్ళు పేలిపోతూ ఉంటుంది వేసవికాలంలో. ఇలాంటి ఒళ్ళు పేలి వేసవిలో ఇబ్బంది పడేవారు కూడా వేసవిలో సాధ్యమైనంత వరకు 2 సార్లు కంపల్సరీ స్నానం చేయాలి. అవకాశం ఉండి మరీ ఇబ్బందిగా ఉన్నవారు 3 సార్లు కూడా చేస్తుంటారు. కానీ స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా 2 సార్లు చంకలు, గజ్జల భాగాల్లో, ముఖ్యంగా చెమటల భాగా పట్టి నిలవ ఉండే రొమ్ము భాగాల మధ్యలో కానీ, పిరుదుల భాగంలో కానీ బాగా క్లీన్ చేయాలి. మనం ఎప్పుడైతే ఊరికి నీళ్లు గుమ్మరించుకుని వచ్చేస్తాం, ఆ భాగంలో పేరుకున్న క్రిములు సరిగ్గా క్లీన్ కాక ఇన్ఫెక్షన్ కలిగిస్తూ ఉంటాయి. వాటి వల్ల అక్కడ పొర లేచిపోవటం, దురదలు రావటం, ఎరుపెక్కిపోవటం, ఇలా వరుసుకుపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని చెమటలు నిలవ ఉంటే ఆ నిలవన్న చెమటల్లోకి గాలిలో ఉండే కొన్ని క్రిములు చేరి నివాసం ఉండి ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఒళ్ళు పేలటం కానీ, గజ్జల్లో చంకల్లో వచ్చే దురదలు కానీ, వరుసుకుపోవటం కానీ, పుళ్ళు పట్టడం కానీ ఇట్లాంటివి జరగకుండా వేసవిలో ఉండాలంటే 2 పూట్ల స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు బాగా ఆ భాగాల్లో రుద్దుకోండి. స్నానం చేసిన తర్వాత ఆ భాగంలో బాగా తుడుచుకోవాలన్నమాట. ఆ తడిని అట్లా వదిలేస్తే కొన్ని గంటల పాటు మళ్ళీ ఆ నీరు నిలవండి మరో రకంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అందుకని ఆ భాగాలు బాగా క్లీన్ చేసుకుని మళ్ళీ స్నానం చేసిన తర్వాత పొడి వస్త్రాలు కాస్త ధరిస్తే, మంచి వస్త్రాలు ఉతికినవి, ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట. అలాంటి విషయంలో కొంచెం జాగ్రత్త పడితే మంచిదన్నమాట. మరొకటి, వేసవికాలంలో ముఖ్యంగా మనకి ఈ గజ్జల్లో అట్లాంటి కొంచెం దురదలు లాంటివి ఎక్కువ ఉంటే నిమ్మరసం కొంచెం తీసి ఆ భాగంలో కొంచెం రాసుకుని ఈ గజ్జల భాగంలో కానీ, చంకల భాగంలో, వీపు భాగంలో, లేకపోతే పిరుదుల మధ్య భాగంలో, చెమటలు బాగా నిలవండే రొమ్ము మధ్య భాగాల్లో రాసుకుని 5-10 నిమిషాలు ఆరాక స్నానం చేస్తే కొంచెం దురదలు బాగా తగ్గుతాయి. ఎప్పుడన్నా మరీ ఎక్కువగా ఉంటే వేపాకు నూరేసి కొద్దిగా వేప లేత చిగుర్లు ఆ పసరు రాసుకుని పావుగంట ఆగి స్నానం చేస్తే కూడా చక్కగా ఇన్ఫెక్షన్ తగ్గి హాయిగా అనిపిస్తుంది అన్నమాట. కొంతమంది ఆ భాగాల్లో తుడుచుకున్న తర్వాత డ్రైగా ఉండటం కోసం కొద్దిగా పౌడర్లు రాస్తూ ఉంటారు. అలాంటిది డ్రైగా ఉంచడం కోసం ఉపయోగపడితే కొంతసేపు ఉపయోగపడతాయి, కానీ ఇట్లా క్లీన్ చేసుకోవటం వల్ల ఆ సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట. కొంతమందికి మరీ లావెక్కి వరుసుకుపోతూ కొంచెం తోలు లేచిపోయి ఎర్రగా అయిపోతుంటాయి. అలాంటి వారు ఆ భాగాల్లో స్నానం చేసి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత లైట్గా కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే ఆ రాపిడికి గురవ్వకుండా, ఎరుపు రంగు రాకుండా, ఆ స్కిన్ కూడా మరి మండకుండా ఉంటుంది కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే. అలాంటి వారు అట్లా జాగ్రత్తలు కూడా వేసవిలో ప్రధానంగా తీసుకోవచ్చు అనమాట. అంటే మనకు ముఖ్యంగా వేసవిలో ఈ స్నానం 2 సార్లు కంపల్సరీ చేయటం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇక తెల్లటి వస్త్రం ధరించడం అనేది సాధ్యమైనంత వరకు నెత్తి మీద టోపీ కానీ ఇలాంటివి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఇక వీటితో పాటు మనం ఆచరించవలసిన ఇంకో అవకాశం ఉంటే, ఎండల్లో బాగా తిరిగేవారు, ఎండల్లో ఎక్కువ గంటలు నడిచేవారు సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే గొడుగులు వాడుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే డైరెక్ట్గా హీట్ మన మీద పడకుండా కొంత ప్రొటెక్షన్కి గొడుగు అనేది వేసవికాలంలో వాడుకోవడం మంచిది. ఇదేదో ముసలివారు వాడుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు, వయసులో ఉన్నవారు మనం గొడుగులు వేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు అనుకోవచ్చు, కానీ ఇది ఎవరికైనా మంచిది. వేసవిలో కొంత బాగా 50 డిగ్రీలు 45 డిగ్రీలు వేడుండే సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడి ఇరిటేట్ చేయకుండా గొడుగు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట.
సాధ్యమైనంత వరకు మరి అట్లాంటిది యూజ్ చేయగలిగితే ఇంకా చాలా మంచిది. అవకాశం ఉంటే ఈ గొడుగు అనేది వైట్ కలర్లో అయితే ఇంకా మంచిది. రిఫ్లెక్షన్ మనకి హాని తక్కువ ఉంటుంది, హీట్ అబ్జార్ప్షన్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. అవకాశం ఉంటే మీరు అలా కూడా ప్రయత్నించవచ్చు అనమాట. అంటే మీ పిల్లలకి మరి బయటికి స్కూల్స్లో పంపేటప్పుడు కానీ, ఎవరైనా ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు కానీ, ఎవరైనా సరే వేసవిలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఈ వేసవి హాయిగా సాగిపోతుంది అనమాట. అంటే మనం ఇబ్బందులు పడి ఏదో కొన్ని వేలకు వేలు ఖర్చు పెట్టే కంటే ముందే కొంచెం ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఇట్లాంటి మెలకువలను కొన్ని పాటిస్తే ఆరోగ్యానికి మంచిదని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించే అనుభవాలు మనందరం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు నాగరాజు, గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి వచ్చాను. ఇక్కడ మన మందెం సత్యనారాయణ గారి ఆశ్రమం చూడాలని నాకు 3 సంవత్సరాల నుంచి ఎంతో మనసులో కోరికగా ఉండేది. ఇక్కడ యొక్క ఆహారపు అలవాట్లు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. కానీ ఇక్కడ వాతావరణం, ఇక్కడ రూమ్ ఫెసిలిటీసు, ఇక్కడ స్విమ్మింగ్ కానీ, ఇక్కడ మన యొక్క ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలనే ఉద్దేశంతో రాజుగారి క్లాసులు కానీ, విశాల మేడం గారి మంచి మాట కానీ ఎంతో ఇన్స్పైర్ చేసినాయి. మన జీవితంలో ఎన్నో విషయాలు మర్చిపోయాం, ఈనాటికి మనం తెలుసుకోగలిగామన్న తృప్తి కలిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆప్యాయంగా ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. కేవలం ఇదేదో యాంత్రికంగా ఇదొక హాస్పిటల్ అనే ఉద్దేశం ఇక్కడ ఏమాత్రం ఎక్కడ మనకు మచ్చుకైనా కనిపించదు. కేవలం ఏదో ఆరోగ్యం చెడిపోయిన తర్వాత బాగు చేసుకోవడానికి కోసం కాకుండా ఇక్కడ యొక్క ఆహారపు అలవాట్లు మన ఋషులు, పూర్వం నుంచి వచ్చిన ఋషులు మనకు అందించిన జీవన విధానం గురించి రాజుగారు చెప్పే మాటలు ఇక ఆచరించే విధానం ఎంతో ఆకట్టుకున్నాయి. మనకు తెలియని విషయాలు, ఎన్నో విషయాలు మనకి తెలియజేయటం జరిగింది. ఫుడ్ విషయంలో కానీ, ఎక్కడ క్లీనింగ్ విషయంలో కానీ, గార్డెనింగ్ విషయంలో కానీ ఎక్కడ మనం వేలెత్తి చూపించే అవకాశం లేకుండా రాజుగారు ఎంతో కట్టుదిట్టంగా, ఎంతో నీట్గా ఆశ్రమాన్ని కట్టడం జరిగింది. మెయిన్ ఏదో రోగాలు వచ్చి నాకు వద్దాం అనుకుంటే అది చాలా పొరపాటు. ఇక్కడ ఆచరించే విధానం 15 రోజుల కోర్సులో మన యొక్క జీవన విధానాన్ని తెలుసుకొని అవి ఇంటి దగ్గర ఆచరిస్తే మనం 100కి 100 ఏళ్ళు ఎటువంటి రోగాలు రొప్పులతో హాస్పిటల్ చుట్టూరు బాధ లేకుండా ఉండటానికి ఎంతో సహకరిస్తుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన, ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగిన నియమ నిబంధనలు, మన జీవన విధానం, ఋషుల కాలం నుంచి వచ్చిన జీవన విధానం ఇక్కడ స్పష్టంగా మనకి అవగాహన చేయడానికి దోహదం చేస్తున్నారు. నా పేరు అర్జున్రావు, నా ఫ్రెండ్ గోవిందు, మాది విజయనగరం జిల్లా. మేము కొత్తవలస నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మా టీవీ గోల్డ్లో మార్నింగ్ వచ్చే ప్రోగ్రాం బట్టి దాన్ని చూసి దాని ఇన్స్పిరేషన్ మేము ఇక్కడికి వచ్చాం. నా ప్రాబ్లం హై బీపీ కమ్ వెయిట్ ఎక్కువ, నాది వయసు 35 సంవత్సరాలు. దాని గురించి కంట్రోల్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి వాతావరణం, ఈ పరిస్థితులు, ఈ ట్రీట్మెంట్లు అన్నీ చూశాను. నేను 15 రోజుల కోర్సుకి వచ్చాను. ఈ 15 రోజుల కోర్సుకి నేను 5 కేజీలు తగ్గి నా బీపీ కూడా నార్మల్ 117/70కి వచ్చింది. ఇంతకుముందు 200/120 ఉండేది, బాగా నార్మల్గా వచ్చింది. ఇక్కడ మార్నింగ్ చేసే కార్యక్రమాలు ఉదయం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. డాక్టర్ గారు చెప్పింది 7 నుంచి 9 గంటల వరకు ప్రసంగాలు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసి మేము అందరికీ చెప్పాలి అనే ఒక ఆలోచన అనేది మాకు వచ్చింది. ఇక్కడ జరుగుతున్న పుస్తకాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని పంపించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. ఇంత టైం 15 రోజులు మమ్మల్ని వదిలి పంపించడం అనేది అది సహజం కాదు. అలాంటిది పంపించి మమ్మల్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉండండి అని మమ్మల్ని ప్రోత్సహించడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. దీని గురించి మంత్రి సత్యనారాయణ గారికి, మేడం గారికి, మా గోల్డ్ టీవీ వారికి మా యొక్క కృతజ్ఞతలు. నా పేరు సత్యనారాయణ, నా భార్య పేరు సుగుణ, మాది భద్రాచలం. ఈ మా టీవీలో
మంత్రి సత్యనారాయణ గారి ప్రసంగాలు ఈ ఆరోగ్యలోకి వచ్చాము. 15 రోజులు క్యాంపులో ఉన్నాం మేము. ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణం అన్నీ ఫుడ్ గురించి అన్నీ చూస్తే చాలా ఆహ్లాదకరంగానే ఉంది. నాకు లోగడ ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ కింద ఉండి తగ్గిపోయింది, కానీ ఆరోగ్య విషయాలు తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడ వాతావరణం అది చూస్తే నాకు బాగానే నచ్చింది. రాజుగారి ప్రసంగాలు, మేడం గారి మంచి మాట కార్యక్రమం, ఈ యోగా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మడ్ బాత్ అని, బాతులని, మసాజ్లని ఇవన్నీ చేస్తారు. ఇవి చాలా 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 బాగుంటాయి. అవన్నీ చూశాక మాకు చాలా వరకు బాడీ కూడా బాగా తేలికైపోయింది. కాబట్టి మేము ఇంటికి వెళ్ళాక కూడా ఇదే విధంగా ఫాలో అవుదామని అనుకుంటున్నాము. ఇదే వాతావరణంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నాం, కానీ మరి ఇంటికి వెళ్ళాక కూడా ఇదే ఫాలో అయితే ఆరోగ్యం ఇలాగే బాగా ఉంటుందని అనుకుంటున్నాం. మరి ఇక్కడైతే ఏమి ఇటువంటి ఇబ్బంది లేదు. స్టాఫ్ కూడా చాలా మనకి అనుకూలంగా ఉంటారు. ఎవరు ఎటువంటి ఇబ్బందులు చేయరు. డాక్టర్లు, స్టాఫ్ ప్రతి ఒక్కరు బాగా చూస్తారు మనల్ని, ఎటువంటి ఇబ్బంది పెట్టరు. కాబట్టి ఇది ఏంటంటే ఒక మందులేమి కాదు, మన ఆరోగ్యం మన చేతులు అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక మన ఇంట్లో ఉండే వస్తువులు మనం తినేదాన్ని బట్టి మనం జాగ్రత్తగా చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం. నమస్తే. మా గోల్డ్ వారికి నమస్తే అండి. మేడం గారికి, సత్యనారాయణ గారికి, ఈ స్టాఫ్కి అందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నెల రోజుల ప్రోగ్రాం కోసం ఇక్కడికి రావడం జరిగింది. నాకు బీపీ, డయాబెటీస్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, అయిన తర్వాత సయాటికా పెయిన్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇన్ని ప్రాబ్లమ్స్తో నేను దగ్గర రమారమిగా ఒక 20 సంవత్సరాల నుంచి ప్రాబ్లం పడుతున్నాను. మధ్యలో కొన్ని కొత్తగా యాడ్ అవుతున్నాయి. మొదలు షుగరు, తర్వాత బీపీ, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, సయాటికా, యూరినరీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర నాకు ఇప్పుడు షుగర్ మొత్తానికి తగ్గిపోయింది. షుగర్ ట్యాబ్లెట్లు స్టాప్ చేసేయడం జరిగింది. స్టాప్ చేశారని మాత్రం మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా ఈ విధానాన్ని అనుసరిస్తేనే మీకు ఆ షుగర్ పెరగకుండా ఉంటుంది. మొత్తానికి ఒక 10-15 నెలలు దగ్గర 1.5 year అన్న మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే మీకు మొత్తానికి ప్రతి ఒక్క మంత్ మీరు పరీక్షలు చేయించుకుంటుంటే మీకు షుగర్ ఉందా లేదా అని తెలిసిపోయిన తర్వాత మీరు అప్పుడు హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పడం జరిగింది. నాకు సయాటికా పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ ఇవన్నిటికీ వ్యాయామాలు చెప్పడం జరిగింది. ఫుడ్ తినుకుంటూ ఈ వ్యాయామాలు చేసుకుంటే అవి కూడా తగ్గుతాయని చెప్పడం జరిగింది. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇదే ప్రోగ్రాంలో నేను ఉంటాను. అలాగనే మిగతా మా బంధుమిత్రులకు కానీ ఎవరికైనా సరే అందరికీ ఎవరైనా ఈ ప్రాబ్లం పడే వాళ్ళు ఎవరైనా నా దగ్గర ఈ విషయాన్ని మాట్లాడితే నేను తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ ఆశ్రమంకి వచ్చి మీరు తీసుకోమని, ట్రీట్మెంట్ తీసుకోమని కూడా చెప్పగలుగుతాను. అలాగనే ఈ ఆశ్రమము మనం మార్నింగ్ ఇక్కడికి వాళ్ళే వచ్చి రైల్వే స్టేషన్లో వచ్చి ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు. రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఆరోగ్యాలకు వాళ్ళ వెహికల్లో తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత మనల్ని రిజిస్ట్రేషను, మెడికల్ అన్నీ చెకప్ చేసిన తర్వాత రూమ్ అలాట్మెంట్ చేస్తారు. రూమ్ అలాట్మెంట్ అయిన తర్వాత మార్నింగే 6 o'clockకే మనకు ఫుడ్ ఇస్తారు. 7:30కి మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మంచి మాట అనే ప్రోగ్రామ్ విశాల మేడం కానీ లేదంటే డాక్టర్ బైరి శ్రీనివాస్ గారు కానీ తీసుకుంటారు. ఆ 2 ప్రోగ్రాం వల్ల మన యొక్క కుటుంబ సంబంధాలు ఎలాగ ఉండాలి, మన సమాజంతో మన సంబంధాలు ఎలాగ ఉండాలి, మనం సామాజికంగా ఎదగాలనుకుంటే, మనం 10 మందితో మంచిగా కలవాలనుకుంటే కూడా ఇవన్నీ విషయాలు వాళ్ళు చెప్తారు. మనకున్న ఆక్రోషం కానీ, ఆవేశం కానీ ఇవన్నీ తగ్గించుకోవడానికి మనం ఎలాగుంటే మన యొక్క ఈ స్ట్రెస్ పెరగకుండా ఉంటుందనేది కూడా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసం మేము కూడా వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఇంతకుముందు చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకుండా ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత మాకు ఇక్కడ 9 గంటలకు మళ్ళీ నీ పెయిన్ ఉంటాయి. 10 గంటల వరకు అవి జరుగుతాయి. 10 గంటల తర్వాత మనం ట్రీట్మెంట్స్ జరుగుతాయి. ఇక్కడ ఆయిల్, మట్టి, అయిన తర్వాత ఫిజియోథెరపీ ఇవన్నీ చాలా జరుగుతాయి. ఇవి మార్నింగ్, మధ్యాహ్నం 2 పూట్ల ఉంటాయి. అయిన తర్వాత మనకు 12 గంటలకు భోజనాలు ఇస్తారు. భోజనంలో మాత్రం ఉప్పు, నూనె లేని, అయిన తర్వాత రుచులు కూడా ఏ రుచులు లేని ఆహార పదార్థాలు ఇస్తారు. మొదలు మనకు 4 రోజులు ఇబ్బంది అనిపించినా 4 రోజుల తర్వాత చాలా బాగా తినాలనిపిస్తుంది. అది తింటాం మనం మొదలు పెడితే మాత్రం మనకు చాలా
మిగతా మన వ్యాధులు తగ్గివడానికి కూడా అదే కారణమవుతుంది. ఆ తర్వాత మనకు బాగా ఉంటే అప్పుడు ఫాస్టింగ్ పెడతారు. ఫాస్టింగ్లో మనకు ఇంకా వెయిట్ తగ్గడానికి బాగా ఉంటుంది. నేను దగ్గర ఇప్పటికి 5 కేజీలు తగ్గిపోయినాను. ఇక ముందు కూడా నెక్స్ట్ ఆ తర్వాత మనకు 2 గంటలకు మళ్ళీ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ట్రీట్మెంట్లు 4 గంటలకు మళ్ళీ ఒబిసిటీ ఇది కార్యక్రమం ఉంటుంది, యోగా ఉంటుంది. అదైన తర్వాత 5 to 6 వంటల కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి వస్తే ఆసనం వాతావరణం చూస్తేనే మనకు మొదలు ఒకరోజు చూసిన వెంటనే మనకు సగం ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. ఊటీలో ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ కనపడుతుంది మనకు చాలా హ్యాపీగా. అది కూడా జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్లో అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది అనేది నాకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ నేను విజయవాడలో మామూలుగా అయితే వేసవిలో అయితే కొంచెం ఎక్కువగా ఎండలు ఉంటాయేమో కానీ మిగతా టైముల్లో మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. అందుకోసమని ఇది వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం మనకు 6 గంటలకే ఫుడ్ ఇస్తారు. మళ్ళీ 7 గంటల నుంచి మంచి మాట్లాడే కార్యక్రమం, మళ్ళీ డాక్టర్ గారు దాంట్లో అన్ని ఆరోగ్య విషయాల గురించి మనకు చెప్తారు. ఏ ఆరోగ్యం మీద మీరు ఎలాగ ప్రవర్తించుకోవాలి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నిటికీ కూడా స్పష్టంగా సమాధానాలు జరుగుతాయి. 9 గంటలకల్లా అయిపోతుంది, 8:30, 9 కల్లా. 9 అయిన తర్వాత మనకు నిద్రకు పంపిస్తారు. 9:15 తర్వాత ఎవరు కూడా బయట తిరగడానికి వీల్లేదు. అయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 4:20 నిమిషాలకు లేపుతారు. 4:20 నిమిషాలకు లేపుతేనే మళ్ళీ మార్నింగ్ సూక్ష్మ వ్యాయామం చేపిస్తారు 6:30 వరకు. 6:30 తర్వాత మళ్ళీ మనకు 7:30కు మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. సో ఈ మధ్యలో కొన్ని టైమ్స్లో మనము ఇక్కడ ఉన్నటువంటి నదీ తీరమైనటువంటి ఈ నది తీరంలో వెళ్తే సాయంత్రం కానీ పడవ బోటింగ్ ఉంటుంది. బోటింగ్ మనమే చేసుకోవచ్చును. లేదంటే 3 to 5 జెంట్స్కు మనకు ఈత కొలను కూడా ఉంది. ఈత కూడా నేర్పిస్తారు. కావాలంటే ఈత వచ్చిన వాళ్ళు ఈత నేర్చుకోవచ్చును. లేదంటే ఈత రాని వాళ్ళు నేర్చుకోవచ్చును. ఈత వచ్చిన వాళ్ళు బాగా ఈదుకోవచ్చును. అక్కడ మంచి ఎక్సర్సైజ్ అవుతుంది దానివల్ల కూడా. అందుకోసమని నేను దీన్ని బాగా నచ్చుతున్నాను. అందరికీ ఇది చేసుకుంటే మంచిదని మీకు అందరికీ విశ్వాసంతో చెబుతున్నాను. అలాగనే మాగోల్డ్ టీవీ వారికి మిగతా ఇక్కడ ఉన్న సిబ్బంది మనల్ని చాలా రిసీవ్ చేసుకునే వాళ్ళు. అసలుకి సిబ్బంది మన దగ్గర చాలా ఇంత నమ్రతంగా మాట్లాడే వాళ్ళని మనం ఎప్పుడు చూడలేదు. అసలుకి వాళ్ళ కోపతాపాలు అసలుకి ఉండవు. మనం ఎంతో కోప్పడ్డా వాళ్ళు చాలా శాంతంగా ప్రశాంతంగా మనకు సమాధానాలు చెప్పి ప్రశాంతంగా ఉండండి సార్ మీరు అని చెప్తారు. అందుకోసం నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం మాగోల్డ్ టీవీ వారికి, సత్యనారాయణ రాజు గారికి మరియు విశాల మేడంకి, ఆయన తర్వాత మిగతా డాక్టర్ సిబ్బందికి అందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు యాదాల ఆదిలక్ష్మి అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి వచ్చానండి. ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాను. నాకు వెన్ను నొప్పి, మళ్ళీ బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయండి. షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇవన్నిటిని చూపించుకుందామని రాజుగారి దగ్గరికి వచ్చామండి. ఆయన మమ్మల్ని యోగా చేయించి మళ్ళా ట్రీట్మెంట్ ఇప్పించింది. మందులు లేకుండా ఆహారంతో మమ్మల్ని నయం చేశారు. మేము అందులోకి విశాల గారికి, డాక్టర్ రాజుగారికి ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాము. మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే రాజుగారు మాకు పునర్జన్మనిచ్చారండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి. మనశ్శాంతిగా ఉంది. చల్లటి గాలి, అన్ని ఎక్సర్సైజులన్నీ బాగా చేయిస్తారండి. ఆహారంతో అన్నిటితోటే నయం చేస్తారు. కానీ ఒక మందు కానీ ఏది వాడలేదు మేము. మరి ఇంత మంచి చేసిన రాజుగారికి ధన్యవాదాలు. విశాల గారికి మా అభినందనలు. మాగోల్డ్ వాళ్ళకి కూడా అభినందనలు. నా పేరు కొండూరు వసంత్ కుమార్. నేను నెల్లూరు నుంచి వచ్చినాను. 15 రోజుల క్యాంప్ కోసం 31 జనవరి బయలుదేరి 31 ఉదయానికి ఇక్కడ చేరినాను. నాకు సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ బాగా పూర్తిగా తగ్గిన. అంతకుముందు 15 రోజులు ఉపవాసం చేసినందువల్ల తేనె, నిమ్మకాయ నీళ్ళు మిగతావి వాడు చెప్పిన విధంగా, సత్యనారాయణ రాజు గారు చెప్పిన విధంగా చేసినాను. అయితే డాక్టర్ సమక్షంలో చేయలేదు కాబట్టి 6 రోజుల కంటే ఎక్కువ చేయకూడదు. 5 రోజులు 15 రోజులు చేసినాను కాబట్టి ఆ సోడియం లెవెల్స్ తగ్గినాయి. వెంటనే ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ గారని డాక్టర్ గారు, ఆయన వెంటనే మాకు సోడియం లెవెల్స్ చెక్ చేయండి అని చెప్పని వెంటనే ఫోన్ చేసి ఇమీడియట్గా జాయిన్ చేసినారు. ఒక్క రోజులో సోడియం లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్ అయినాయి. ఆ తర్వాత మళ్ళా ఒక 5 రోజులు అయిన తర్వాత మళ్ళా సోడియం లెవెల్స్ తగ్గినాయని చెప్పని మళ్ళా పరీక్ష చేసి మళ్ళా రక్త పరీక్ష చేసినారు. రక్త పరీక్ష చేసిన తర్వాత మళ్ళా లెవెల్ చేసినారు. ఈరోజు కూడా కొంచెం సోడియం తక్కువగా ఉన్నది. పొటాషియం లెవెల్ మాత్రం ఒక 7 పెరిగింది. అందువల్ల సోడియం లెవెల్ చేయడానికి గాను ఎలక్ట్రాల్ పౌడర్ను తర్వాత డాక్టర్ గారు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా
అన్ని బార్స్ ఇవన్నీ చేయిస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కానీ కుటుంబం కానీ ఎవరూ తీసుకోనటువంటి జాగ్రత్త ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్నారు. నిజంగా వీళ్ళ ఆతిథ్యానికి అసలు ఆ అతిథులని ఎట్లా స్వీకరించాలని ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతో వినయ విధేయతలతో వాళ్ళ తమ్ముళ్ళలాగా అన్నల్లాగా చూసుకుంటూ వాళ్ళు ఎంతో సహాయం చేసినారు. ఇక్కడ సత్యనారాయణరాజు గారికి, ఆయన భార్య విశాలమ్మ గారికి, అట్నే గోల్డ్ టీవీ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు భాస్కర్. నేను చిత్తూరు నుంచి వచ్చాను. నాకు వచ్చి 2010 వరకు మా ఊళ్ళో అందరికంటే ఎక్కువ రోగాలు నాకే ఉండేవి. అందరూ కూడా వచ్చి నన్నే గేలి చేసేవాళ్ళు. నేను ఎక్కడైనా బయట బయలుదేరాలంటే కూడా ఎక్కడికి వెళ్తున్నావు, హాస్పిటల్ కానీ గేలి చేసేవాళ్ళు. కానీ నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఒక్కోసారి 2010లో ఒకసారి టీవీ చూస్తూ రాజుగారి ప్రోగ్రాం విన్నాను. అది విన్న తర్వాత ఆ రోజే డిసైడ్ అయ్యాను, మనకు ఇంకా డాక్టర్ దగ్గర నేను పోను, ఏం మాత్రం తిన్ను, నాకు ఇది రాకూడదని. 2010కి ముందైతే నాకు దగ్గర 2 times టీబీ వచ్చింది. తర్వాత వచ్చి 2 సార్లు టైఫాయిడ్ కూడా వచ్చింది. దాంట్లో ఒకటి పోతే ఒకటి ఐ సైట్ కూడా తగ్గింది. ఇవన్నీ చూసి మళ్ళీ రాజుగారి ప్రోగ్రాం విన్నాక ఆ రోజు నుంచే నేను హాస్పిటల్ పోవడం మానేశాను. తర్వాత ప్రతిరోజు నేను దగ్గర చూసి నేను 6 నెలలు ఫాలో చేసి ఇంట్లోనే టీవీ చూస్తూ తర్వాత మా మిస్సెస్ చెప్పాను. ఆమె కూడా నన్ను చూసి ఆమె ఫాలో అయ్యింది. అప్పటికి మాకు సగం ఏమీ ప్రాబ్లమ్స్ రాలేదు. తర్వాత ఆమె 2012లో ఆమెను పంపించాను ఫస్ట్ పిల్లలతోటి. ఆమె కూడా వచ్చి ఒక 15 రోజులు బాడీ సర్వీసింగ్ చూసుకొని తర్వాత రిటర్న్ వచ్చింది. తర్వాత ఇంకా నేను ఆల్రెడీ ఎట్లా టీవీ చూస్తూ ఫాలో అవుతున్నాను, నాకేమి ఇబ్బంది ఏం లేదు ఇప్పటికీ. అంతకుముందు అయితే 2010 అంటే ఇప్పుడు లెక్కెత్తుకుంటే నేను ఇప్పటికి పుట్టి దగ్గర 5 సంవత్సరాలు లెక్కేసుకోవాలి. నేను 2010కే నేను ఎప్పుడో చనిపోయి ఉండాలి, నా రోగాలు ఉండిన దానికి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. నేను మా పిల్లలు అందరూ కానీ అనాథ అయిపోవారు. ఇంకా నాకు ఏంటంటే బిజినెస్ ఉంది. వీళ్ళు అంతకుముందు అయితే అన్నీ తింటూ ఉన్నాము కాబట్టి ఏది పని చేయలేకపోయాము. తర్వాత ఈయన చెప్పి అన్ని ఆరోగ్య ఇదన్నీ భోజనం అంతా కూడా ఫాలో చేసేగలిగి ఇప్పుడు దగ్గర అంగడిలో ఏ టెన్షన్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా దగ్గర 12 గంటలు పని చేసినా కానీ మనకేమి ఇబ్బంది లేదు, ఎలాంటి కూడా గొడవ లేదు. అంతకుముందు ఎక్కువగా టెన్షన్ వేరే ఉండేది. ఆ టెన్షన్ వల్లనే వాళ్ళు ఎవరైనా ఒకరు ఎక్కువ టెన్షన్తో మాట్లాడినా మనం కూడా ఆ టెన్షన్తో మాట్లాడి గొడవలు అయ్యేది షాప్ దగ్గర కూడా. ఇప్పుడు అంత ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికీ ఇంకా కూడా నేను ఎక్కడైనా పోవాలనుకున్నా కానీ మనకు వీలు దొరికినప్పుడు లేదు, మేము ఇంతకుముందు అయితే ఎక్కడైనా కానీ టూర్లు అవి ఇవి వెళ్తూ ఉన్నాము. అవన్నీ ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చి నేను ఆల్రెడీ టీవీ చూసే డిసైడ్ అయిపోయాను. అప్పటికే నేను అవన్నీ తగ్గించేసినాను. మామూలుగా ఇంకా వస్తే సంవత్సరంలో ఒక రోజు 15 రోజులు ఇక్కడ రావాలి, లేకపోతే ఎక్కడ పోకూడదు అని నేనే డిసైడ్ అయిపోయాను. మా పిల్లలు కూడా అదే అలవాటు నేర్పుతున్నాను. మా మిస్సెస్ అంటూ పర్వాలేదు బాగా అంత, ఆమె కూడా దగ్గర చాలా నాకంటే దగ్గర 4-5 రెట్లు ఎక్కువ లావు ఉండేది. ఇక్కడ వచ్చినాక దగ్గర నెలలోనే ఏకదం నా లావు వచ్చేసింది. ఆమె కూడా 1 కిలోమీటర్ ముందు నడవలేకపోయేది. ఇప్పుడు బాగా ఒక 5 కిలోమీటర్ల పరిగెత్తే కెపాసిటీ ఇప్పుడు ఉంది ఆమెకి. నాకు కూడా బాగా ఉంది. అందరికీ నమస్కారాలు. అలాగే మంతెన సత్యనారాయణ గారు కానీ, విశాల మేడం గారు కానీ, ఇక్కడ అందరు ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళకి కూడా అందరికీ సిబ్బంది కానీ నా హృదయపూర్వక నమస్కారం. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.